రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 32వ శ్లోకము. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం దుఃఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. తాత్పర్యము: ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది. వివరణ: జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనలోని ప్రతిభ, శక్తి, సామర్థ్యాలు వాటంతట అవే బయటపడతాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, లేదా వారు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు కానీ, వారిని ఆసుపత్రిలో చేర్పించడం, లేదా వారికి సేవ చేయడం, లేదా ఇంకా క్లిష్టమైన పరిస్థితులను దాటడానికి మనం చేసే ప్రయత్నాలతో మనలోని నిజమైన ప్రతిభ కనపరచడానికి అవకాశం దొరుకుతుంది. ఈ జీవితం ఏ ఉపయోగకరమైన పనులు చేయకుండా నిరర్థకంగా గడిచిపోయినట్లయితే ఈ జీవితానికి సార్థకత ఏమీ ఉండదు. కష్ట నష్టాలను చిరునవ్వుతో ఎదిరించి, అనేక సవాళ్లకు ఎదురీది కర్తవ్యాలన్నింటినీ ధైర్యంగా నిర్వర్తించిన వాడిని సార్థక జన్యుడని మనము చాలాసార్లు పొగుడుతూ ఉంటాము. రత్నాలను సానపట్టిన కొద్దీ వాటిలోని ప్రకాశము మరింత ద్విగుణీకృతమవుతుంది. మనము సంపాదించిన మంచి పేరే మన జీవితం తరువాత మనకు మిగిలేది. అందువలన మన కర్తవ్యాలను మనస్ఫూర్తిగా నిర్వర్తించటం ద్వారా నిజమైన సంతృప్తిని పొందగలము. అర్జునుడికి లభించిన ఈ యుద్ధము ధర్మయుతమైనది. అది తెరిచి ఉంచిన స్వర్గద్వారము లాంటిది. ఈ యుద్ధము అదృష్టం వలన అర్జునుడికి ప్రాప్తించింది. ఎందుకంటే పాండవులు శాంతి మార్గమునే కోరుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా శాంతి రాయబారం నడిపాడు. అయినా దుర్యోధనుడు తాను కాజేసిన రాజ్యాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. అనేక దుష్కృత్యాలకు పాల్పడ్డాడు. సోదరుల భార్య యొక్క చీరను అపహరించడానికి పూనుకున్నాడు. అయినా ఇవన్నీ సహించి శాంతిని కోరుకున్న పాండవులకు రాజ్యాన్ని ఇవ్వడం నిరాకరించడంతో యుద్ధము తప్పనిసరిగా జరుగుతుంది. అందువలన ఈ యుద్ధం చెయ్యడమే అర్జునుడి లాంటి క్షత్రియుడికి ధర్మయుతమైనదని భగవంతుడు తెలియచేస్తున్నాడు.